హాయ్ అండి. ఈరోజు మా ఊర్లో అయితే పూజలు జరుగుతున్నాయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో. ఈరోజైతే స్కంద షష్ఠి అండి. స్కంద షష్ఠినే కుమార షష్ఠి అని కూడా అంటారు. ఈరోజైతే స్కంద షష్ఠి మంగళవారం రోజున వచ్చిందండి. మంగళవారం రోజు అలాగే షష్ఠి అన్నీ కలిసి రావటం చాలా విశేషమైన పూజలు అయితే జరిగినాయి. గణపతి పూజతో స్టార్ట్ అయిన తర్వాత అన్ని రకాల ఫ్రూట్ జ్యూస్లు అలాగే పంచామృతాలతోనూ స్వామివారికి అభిషేకాలు అయితే జరిగాయి. వివాహం జరగటం కొంచెం ఆలస్యమైన వాళ్ళు అలాగే పిల్లలు కూడా కావాలనుకునే వాళ్ళు ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవిస్తే చాలా మంచిదండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవిస్తే వ్యాపారాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఊర్లోనూ ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ మా ఊర్లో అయితే స్కంద షష్ఠి చాలా బాగా చేస్తారండి. మార్నింగ్ వినాయకుడి పూజతో స్టార్ట్ చేసి తర్వాత పూజ ఇలా స్వామివారికి అభిషేకాలు ఆవు పాలతో అభిషేకం చేస్తారు, ఆవు పెరుగుతో అభిషేకం చేస్తారు, అలాగే ఆవు నెయ్యి పంచామృతాలన్నీ కూడా వేసి అభిషేకం చేస్తారు. ఇంకా ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్తో కూడా అభిషేకం చేస్తారు. అలాగే చెరుకు రసం అలాగే ఫ్రూట్ జ్యూస్ అన్నీ కూడా అభిషేకం చేస్తారండి. చాలా ఎక్కువ మంది భక్తులు అయితే ఇలా అభిషేకానికి హాజరవుతారు. ఇక్కడ మా ఊర్లో అయితే శివాలయం ఎదురుగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుందండి. ఒకే గుడిలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అలాగే శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తూ ఉంటారండి. అలాగే అభిషేకాలన్నీ అయిన తర్వాత ఇలా హోమం కూడా వేశారండి. ఇలా హోమం చూసినా కానీ చాలా మంచిదంట. ఇంకా ప్రతిదీ కూడా ఇక్కడ అర్థాలు చెప్తున్నారు. హోమం చేయడం వల్ల జరిగే ఫలితాలు అలాగే అభిషేకం వల్ల జరిగే ఫలితాలు ఇవన్నీ కూడా మనకి వివరిస్తున్నారు బ్రాహ్మలు. అలాగే కళ్యాణం కూడా జరిపిస్తారండి. హోమం అయిన తర్వాత కళ్యాణం చేయిస్తారు. కళ్యాణం కూడా చాలా బాగా చేశారు. మార్నింగ్ నుండి ఇక్కడే ఉంటారు కదండి ఈ భక్తులందరికీ కూడా ఇక్కడే టిఫిన్స్ అలా కాఫీ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మార్నింగ్ వినాయకుని పూజ అభిషేకం హోమం అయిన తర్వాత కళ్యాణం అయితే చేశారండి. కళ్యాణం అయితే చూడడానికి చాలా చూడముచ్చటగా ఉందండి. షార్ట్లో ఇవన్నీ కూడా ఎక్కువ వీడియోస్ పెట్టడం కుదరదు కదా. అభిషేకం అయిన తర్వాత వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంత బాగా అలంకరించారో చూడండి. వచ్చిన భక్తులు అందరూ కూడా ఫోన్ తీసి వీడియోలు అలాగే ఫొటోస్ తీసుకున్నారండి. స్వామివారి అలంకరణ చూసేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్ తీసి స్వామివారిని అమ్మవారిని ఫొటోస్ తీసుకున్నారండి. అంత బాగుంది అలంకరణ అయితేను. స్వామివారి అనుగ్రహం మనందరికీ ఉండాలి. ఓం నమో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.